ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ధరలతో మధ్యతరగతి జీవి ఇబ్బందులు పడుతున్న వేళ వారికి ఊరట కలిగించేలా చంద్రబాబు ఆలోచనలు చేస్తున్నారు. మంగళవారం ఇసుక పాలసీ, రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరలపై మంత్రులు, అధికారులతో సీఎం సమీక్షించారు. సచివాలయం వేదికగా వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే నిత్యావసరాల ధరల పెరుగుదలపై సీఎం చంద్రబాబు వ్యవసాయ శాఖ, మార్కెటింగ్, పౌర సరఫరాల అధికారులతో చర్చించారు. ప్రజలపై నిత్యావసర వస్తువుల భారం తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సమీక్షలో చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బియ్యం, కందిపప్పు, టమోటో, ఉల్లి ధరల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఈ సమయంలోనే కందిపప్పు ధర పెరగటానికి గల కారణాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. డిమాండ్కి సరిపడా సరఫరా లేనందువల్లే కందిపప్పు ధర పెరుగుతున్నట్టు వివరించారు. అలాగే టొమాటో, ఉల్లి ధరలు పెరగటం వల్ల ప్రజలపై భారం పడుతోందని ముఖ్యమంత్రికి తెలియజేశారు. దీంతో ధరల నియంత్రణకు ఏం చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రణాళిక సిద్ధం చేసుకుని రావాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ధరల నియంత్రణ కోసం ఆయా వస్తువులను దిగుమతి చేసుకుందామని చంద్రబాబు సూచించారు. ఇందుకోసం అవసరమైతే కేంద్రంతో సంప్రదింపులు జరుపుదామని అన్నారు. మరోవైపు రాష్ట్రంలోని 122 రైతు బజార్ల నిర్వహణ సరిగ్గా లేదన్న చంద్రబాబు, దీనికి కారణంగా రైతు బజార్ల ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశం నెరవేరటం లేదని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఇసుక లభ్యత, నూతన ఇసుక పాలసీపైన చంద్రబాబు సమీక్షించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అనుసరించిన ఇసుక పాలసీపై చర్చించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పాలసీలు మార్చటం వల్ల జరిగిన నష్టాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మాట్లాడిన చంద్రబాబు, నిర్మాణ రంగానికి అవసరమైన ఇసుకను అందుబాటులోకి తేవటానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే స్టాక్ పాయింట్లలో అందుబాటులో ఉన్న ఇసుకను సరఫరా చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది లేని విధంగా నూతన ఇసుక పాలసీని రూపొందించాలని అధికారులను ఆదేశించారు.